జలముల మధ్య విశాలము కలిగి పై జలములు క్రింద జలములు వేరుపరచబడును కాక అని దేవుడు పలికెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. ఆకాశము కింద ఉన్న జలములన్నీ ఒకచోట కూర్చబడి ఆరిన నేల కనబడును కాక అనెను. ఆరిన నేలకు భూమి అని, జలరాశికి సముద్రమని దేవుడు పేరు పెట్టెను. ఆకాశ మండలం పైన ఉన్న జలాలు దేవుడు తానున్న నివాసం చుట్టూ గోళాకారంలో వ్యాపింపచేసెను. కీర్తన 18:11. గుడారము వలె అంధకారమును తన చుట్టూ వ్యాపింపచేసెను. జలాంధకారము ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. ఆయన తన మేఘములలో నీళ్లును బంధించి దాని మీద మేఘమును వ్యాపింపచేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. వెలుగు